హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ హోమ్ ఫుడ్. ఇవాల్టి రెసిపీ ఏంటంటే మంచి గుమగుమలాడే సాంబార్ని చేసి చూపిస్తాను. మీ ఇంటికి ఎంతమంది గెస్ట్లు వచ్చినా కూడా ఈ సాంబార్ని ఒక 10 నిమిషాల్లో చేయొచ్చు. అంత ఈజీగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా చక్కగా చేయొచ్చు ఈ సాంబార్ని. అలాగే ఈ సాంబార్ టిఫిన్కి, రైస్కి పర్ఫెక్ట్ కాంబినేషన్. అంత బాగుంటుంది దీని టేస్ట్. మార్నింగ్ టైంలో ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు హడావిడి లేకుండా 10 నిమిషాల్లో ఈజీగా చేసేయచ్చు ఈ సాంబార్ని. ఈ టేస్టీ సాంబార్ కోసం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి టిప్స్ ఉంటాయి. ముందుగా లెమన్ సైజ్ అంత చింతపండుని తీసుకుని ఒకసారి బాగా శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత మంచినీళ్ళు వేసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత సాంబార్ చేసుకోవడానికి ఒక మందపాటి స్టీల్ కడాయిని తీసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 10 వరకు మిరియాలు, అలాగే 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, అలాగే 2 స్పూన్ల ధనియాలు కూడా వేసుకోవాలి. చిన్న ఇంచు దాల్చిన చెక్క, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవన్నీ కూడా మాడకుండా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్పు కందిపప్పును వేసుకోవాలి. కందిపప్పు వేసుకున్న తర్వాత దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇది అంతా కూడా స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. కందిపప్పు మరీ క్రిస్పీగా ఫ్రై అయిందంటే టేస్ట్ బాగుండదు. తర్వాత మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఇవి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కందిపప్పు అయితే అసలు మాడకుండా చూసుకోండి. తర్వాత 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి, అలాగే 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం హీట్ అయితే సరిపోతుందండి. ఎండు కొబ్బరి ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి కూడా వాడుకోవచ్చు. కాకపోతే కొబ్బరిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చల్లారాక వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకుంటే మన సాంబార్ పేస్ట్ రెడీ అయిపోతుంది. తర్వాత సాంబార్ చేయడానికి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఇవి కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి సాఫ్ట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. మరీ ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకుని ఇవి కూడా ఫ్రై చేయాలి. తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఇవి కూడా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత 2 పెద్ద సైజు ములక్కాడలను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇదే ప్లేస్లో మీరు ఏ వెజిటేబుల్ అయినా వాడుకోవచ్చు, కానీ ములక్కాడతో చేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ ములక్కాడ ప్లేస్లో మీరు వంకాయ, బెండకాయ, సొరకాయ కూడా వేసుకుని సాంబార్ పెట్టుకోవచ్చండి డైలీ. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లో 1 నిమిషం ఉడకనిస్తే ములక్కాడలు కొంచెం సాఫ్ట్ అవుతాయి. వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ములక్కాడలు బాగా సాఫ్ట్ అయిపోతాయి. ముందుగానే చింతపండుని యాడ్ చేసుకుంటే ములక్కాడలు బాగా ఉడకవండి. ఇలా చేస్తే కనుక బాగుంటుంది. తర్వాత 1 టమాటోని, అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ రెండింటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే ఈ చింతపండు పులుసు అంతా ముక్కలకి బాగా పడుతుంది. మనం ముందుగా పప్పు పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవి 2 సార్లు సాంబార్ చేసుకోవడానికి సరిపోతుందండి. నేను 1/2 వరకు తీసుకుని యాడ్ చేస్తున్నాను ఇందులో. మొత్తం పేస్ట్ అంతా వాడితే బాగా చిక్కగా అయిపోతుంది సాంబార్. టేస్ట్ అయితే బాగోదు. సో మీరు మీ టేస్ట్కి తగినట్టుగా మీకు ఎంత చిక్కగా కావాలో అంత వాటర్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ని వేసిన తర్వాత వెంటనే కలుపుకోవాలండి, లేకపోతే ఉండలు కడుతుంది, చాలా చిక్కగా అయిపోతుంది. మీకు ఎంత చిక్కగా కావాలో చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 గ్లాసుల వరకు యాడ్ చేసుకున్నానండి. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. పల్చగానే ఉందండి. ఇలా ఉంటేనే బాగుంటుంది ఈ సాంబారు. ఇది రైస్లోకి, అలాగే టిఫిన్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కారం వేయాల్సిన అవసరం లేదండి. మనం వేసిన ఎండుమిర్చి కారం సరిపోతుంది. ఇప్పుడే కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. బెల్లం వేసుకుంటే టిఫిన్కి కూడా బాగుంటుంది.
దీన్ని మూత పెట్టి ఒక 3 నిమిషాలు స్లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి సాంబార్ బాగా ఉడుకుతుంది. ఇలా సాంబార్ చేసుకోవడం వల్ల అటు టిఫిన్కి ఇటు రైస్కి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. పైన ఇలా తెట్టులాగా వస్తుంది కదా, దాన్ని పక్కకు తీసేయండి. ఎందుకంటే అది ఉండడం వల్ల టేస్ట్ అంత బాగుండదు. తర్వాత ఫైనల్గా మనం కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇది ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు వేయడం వల్ల. సో మన సాంబార్ రెడీ అయిపోయినట్టే. మార్నింగే మీరు ఇలా చేసుకుంటే ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. మీ లంచ్ కూడా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. డైలీ ఒక్కొక్క వెజిటేబుల్తో ఇలా చేసుకోవచ్చు. ఈ పేస్ట్ని మీరు 2 రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది కూడా. వెంటనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ పొడిలో మనం వెల్లుల్లి వేయడం వల్ల రైస్లోకి చాలా బాగుంటుంది. మొత్తం ఇడ్లీ, దోశ, వడ రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఇంకా మంచి సాంబార్ని నేను చేసి చూపిస్తాను. అలాగే సాంబార్ ప్రీమిక్స్ కూడా నేను చేసి చూపిస్తాను. అది ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఒక 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈజీగా డైలీ మీరు సాంబార్ని అయితే చేసుకోవచ్చు. మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఈ సాంబార్ని మనం ఓన్లీ ఆనియన్, టమాటోస్తో కూడా చాలా టేస్టీగా చేయొచ్చు. నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. కంపల్సరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.